ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఈరోజు మద్యం షాపులకు సంబంధించినటువంటి లక్కీ టీమ్ ద్వారా షాపులను కేటాయించినటువంటి పరిస్థితి కనిపించింది. కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, జిల్లా ఎక్సైజ్ అధికారి గాయత్రి వీళ్ళంతా కూడా దగ్గరుండి కలెక్టర్ నేతృత్వంలో కూడా లక్కీ డీప్లను ద్వారా షాపులను కేటాయించినటువంటి పరిస్థితి కనిపించింది. జిల్లాలోని 67 మద్యం షాపులకు గాను 1518 దరఖాస్తులు రాగా వాళ్ళంతా కూడా ఉదయాన్నే లక్కీ డీప్ ఉన్న నేపథ్యంలో వివిధ పట్టణాల నుంచి గ్రామాల నుంచి కూడా బారులు తిరిగి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళందరినీ కూడా పోలీసు బందోబస్తు మధ్య కూడా వాళ్ళకు ఎవరైతే లక్కీ డీప్ జరుగుతుందో వాళ్ళే మాత్రమే పాసులు ఇచ్చి లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 67 షాపులకు గాను 1518 మంది మద్యం షాపులకు టెండర్లు వేయగా లక్కీ డీప్ లో షాపులు ఎవరైతే పొందారో వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రానటువంటి వాళ్ళంతా కూడా అసహనంతో తిరుగుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు లక్కీ డీప్ లో మద్యం షాపుల కేటాయింపు ఎంతో ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్న వారిపైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బుల్డోజర్ పాలన సాగిస్తూ వాళ్ళ పొట్టగొడుతున్నటువంటి కార్యక్రమం చేపడుతుందని చెప్పేసి దీన్ని పూర్తిగా అడ్డుకుంటామని చెప్పేసి బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బీఎస్పీ నాయకులు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ధర్నాకు వద్దకు వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ కూడా బీఎస్పీ నాయకులు నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతున్న అనధికారికంగా చేపడుతున్నటువంటి నిర్మాణాలను అడ్డుకోవాలి కానీ చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్న వారిపైన మీ ప్రతాపం చూపడం ఏంటని చెప్పేసి కూడా మున్సిపల్ కమిషనర్ ను బీఎస్పీ నాయకులు అడిగినటువంటి పరిస్థితి కనిపించింది. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఉపాధి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూయించిన తర్వాతే చిరు వ్యాపారుల పైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో చిరు వ్యాపారుల పక్షాన ఎంతకైనా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బీఎస్పీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఈరోజు పద్మశాలి భవన్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించడంలో భాగంగా రాబోయే రోజుల్లో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మెడలు వంచైనా బీసీలకు కావాల్సినటువంటి చట్టబద్ధతో కూడినటువంటి 42% రిజర్వేషన్ సాధించుకునేందుకు ఎలాంటి ప్రణాళికలైనా రూపొందిస్తాం, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్పేసి కూడా నేతలు ప్రభుత్వాలను హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. బీసీ నాయకులుగా పెద్ద ఎత్తున చలామణి అవుతున్న వారు బీసీ ఉద్యమానికి ద్రోహం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి వాళ్ళ దిష్టి బొమ్మలు సైతం కాల్చడానికి వెనకాడమని చెప్పేసి కూడా బీసీ జేఏసీ నాయకులు కల్వకుర్తిలో హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలంలోని రావిచెడు వద్ద ఈరోజు రైతులకు పోలీసులకు సోలార్ పవర్ గ్రిడ్ వాళ్ళకి కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో మా భూముల్లో సోలార్కి సంబంధించినటువంటి పవర్ గ్రిడ్ వేయవద్దని చెప్పేసి కూడా రైతులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. పవర్ గ్రిడ్ నిర్మాణం కోసం ఆ పవర్ గ్రిడ్ సంబంధించినటువంటి అధికారులతో పాటు పోలీసు బలగాలతో రావడంతో గత కొన్ని రోజులుగా కూడా ఆ నిర్మాణాలు ఆగి ఉన్నాయని మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా రైతులు నిలదీయడంతో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసు జీబులు ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ అరెస్టులకు అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి మా భూములను మేము కాపాడుకుంటామని చెప్పేసి మా భూముల్లోకి అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పేసి మా భూముల్లో మాకు ఇష్టం లేనటువంటి నిర్మాణాలు పవర్ గ్రిడ్లు పవర్ టవర్లు ఎట్లా ఏర్పాటు చేస్తారని చెప్పేసి దీనిపైన ఎంత పోరాటాలైనా చేస్తామని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ తో పాటు ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగిందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళామని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కర్తాలకు సంబంధించినటువంటి రైతులు ప్రభుత్వాలను డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.